మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. తిరుపతిలో జనసేన రాయలసీమ రీజనల్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్ అంశాలపై ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల నేతలతో సమీక్ష చేపట్టారు. జనసేన బలంగా ఉన్న వార్డులు, డివిజన్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించినట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. డీలిమిటేషన్ వల్ల వచ్చే సమస్యలను ఈ నెల 13వ తేదీలోపు కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై నియోజకవర్గాల వారీగా నివేదిక ఇవ్వాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయిలో కూడా కసరత్తు ప్రారంభమవుతుందని చెప్పారు. రాయలసీమలో జనసేనను మరింత బలోపేతం చేస్తామని బాలినేని స్పష్టం చేశారు. కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నది సీఎం, డిప్యూటీ సీఎం కలిసి నిర్ణయిస్తారని తెలిపారు. రాయలసీమలో ఉన్న 6 జిల్లాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా తిరుపతి 50 వార్డులు ఉన్నాయి, ఇప్పుడు 66 అవుతున్నాయి. అలాగా చిత్తూరులో కూడా ఒక 16 యాడ్ అవుతున్నాయి. వీటన్నిటి గురించి రాబో ఎన్నికల్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, మన జనసేన రోల్ ఏంటి, మన నాయకులు ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వీటన్నిటి మీదుగా జిల్లా అధ్యక్షులు, ఈ అబ్జర్వర్స్ కూర్చొని ఎవరెవరు ఏమేమి, ఎక్కడ మన బలం ఉంది, ఎక్కడ మనం కంటెస్ట్ చేయగలము, ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఈరోజు వారు కడప అండ్ చిత్తూరు అవుతా ఉంది. రేపు అనంతపూర్, కర్నూలు, తర్వాత నెల్లూరు అండ్ ఒంగోలు, ఈ 6 రాయలసీమలో ఈ యొక్క ఎవరైతే కమిటీ సభ్యులు వేశారో వీరి ముగ్గురు తిరిగి 13వ తారీఖు నివేదిక పవన్ కళ్యాణ్ గారికి సమర్పించే విధంగా ఈ యొక్క మీటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు అయిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గం 14 చిత్తూరు జిల్లా, 10 కడప జిల్లా, టోటల్గా 24 నియోజకవర్గాల నాయకులతో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని సంబంధించి మాట్లాడదామని మన పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆర్ఎన్ శ్రీనివాస్ గారు, అలాగే వరుణ్ గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి 13వ తారీఖు ఇవ్వాల్సి వస్తుంది. దానికని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో లీడర్లతో సమాయత్తం చేసి రాబో మున్సిపల్ ఎన్నికలు, నాట్ సర్పంచ్, నాట్ ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, మేయర్ ఎన్నికలు, వీటి గురించి ప్రత్యేకంగా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. స్థానిక సంస్థలో డీలిమిటేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో ప్రస్తుతం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డీలిమిటేషన్ కానీ వార్డు పెరిగే సిస్టంలో అక్కడ జనసేన బలంగా ఉన్నటువంటి జనసేన ఏ వార్డులో బలంగా ఉందో అక్కడ డీలిమిటేషన్లో కొద్దిగా డెవలప్ చేసుకోవాలని మేము ఒక నివేదికని తయారు చేసి ఈ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీ కానీ తయారు చేసి ఎక్కడైతే జనసేన పోటీ చేసే కార్యక్రమం ఉందో, బలంగా ఉందో అక్కడ జనసేనని నిలబెట్టే కార్యక్రమం ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మరి జనసేనకి సంబంధించినటువంటి ఎక్కడ బలంగా ఉన్నా అక్కడ జనసేన పోటీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కూటమికి సంబంధించి అందరూ కూటమితో నాయకులు వాళ్ళతో మాట్లాడుకొని మేము ఇచ్చిన నివేదికని మన కళ్యాణ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికతోటి ఎక్కడైతే బలంగా ఉందో జనసేన అక్కడ క్లియర్ చేసేదానికి జనసేన కోసం మరి ఇక ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. త్వరలోనే మండలాలు కూడా ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు టైం ఉంటుంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో పోయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలతో కానీ అక్కడ నాయకులు కానీ కూటమి నాయకులతో కానీ చర్చించి అక్కడ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో కార్యకర్తలు వాళ్ళకి బలంగా ఉన్న దగ్గర ఖచ్చితంగా వాళ్ళకి సీట్ ఇప్పించే కార్యక్రమం, చేపట్టే కార్యక్రమం మేము చేపడతామని కూడా తెలియజేస్తాం. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.